వీడియో స్టార్ట్ చేసే ముందు మీరైతే ఈ బోడుప్పల్ ఎగ్జిబిషన్ విజిట్ అయ్యారో లేదో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంతమందో కింద అయితే తప్పకుండా కమెంట్ చేయండి. వికెట్ అవుట్ అయిపోయింది, మనకి అయిపోయింది ఇక కథం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరైతే చాలా ఎంజాయ్ చేయబోతున్నారు ఈ వీడియోనైతే. గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇప్పుడు వచ్చేసాం మనం సమ్మర్ ఉత్సవ్ మేళా 2026 దగ్గరికి. సో ఇక్కడైతే దీని లొకేషన్ వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుందన్నమాట. మనమైతే అంబేద్కర్ స్టాచ్యూ ఇవన్నీ దాటుకొని రావాలి లోపలికి రావాలంటే. సో స్ట్రైట్ ఒకటే రోడ్ అనమాట అంబేద్కర్ స్టాచ్యూతో దగ్గర నుంచి. అండ్ మనం మంచిగా లోపలికి వస్తే మాత్రం అల్టిమేట్గా ఫన్ మాత్రం మనకి చాలా ఎక్కువ వస్తుందని మాత్రం గ్యారంటీ అయితే ఇస్తున్నాను. సో మీరు చూసేయండి, మాతో పాటు మేము వెళ్తున్నాం కదా. నేనైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడికి రావాలంటే టికెట్ ప్రైస్ మాత్రం 100 రూపీస్ అంట. సో ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటో నేను వీడియో కంటిన్యూషన్లో చెప్తానమాట. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ టికెట్ కౌంటర్ అని ఉంది కదా, 100 పర్ హెడ్ అనమాట. అండ్ మెర్మేడ్ అయితే ఓన్లీ 5:30 నుంచి 10:30 వరకు అయితే ఉంటుందంట. బై గాడ్స్ గ్రేస్ మేమైతే 9:30కి అయితే వచ్చేసామన్నమాట. కొంచెం భయం అనిపించింది నాకైతే, అంటే మెర్మిడ్ని ఎక్కడ మిస్ అవుతామని. మెయిన్గా వచ్చింది అయితే దానికోసమే కదా. సో అందుకు నాకైతే టికెట్ అయితే ఇలా ఇచ్చారు. సో మనం ఎంట్రన్స్లో అయితే వెళ్తున్నప్పుడు మనకు 2 బాడీ గార్డ్స్లా కనిపిస్తారు. వాళ్ళకైతే మనం అయితే ఈ టికెట్ చూపిస్తే వాళ్ళు మనని లవ్ చేస్తారనమాట. సో మేమైతే ఇంకా లోపలికి వెళ్తున్నాము. మీరు కూడా వచ్చేయండి, చూసేయండి అండ్ ఎంజాయ్ చేయండి. ఈ వ్లాగ్లో అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను కదా, నేను ఎంజాయ్ చేస్తున్నాను ప్లస్ వీడియో తీస్తున్నాను కదా. మీ సుతిమెత్తని చేతులతో ఒక్కసారి లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరైతే నాకు లైక్స్ చేస్తే నాకైతే ఏం రాదు, జస్ట్ వీడియో అయితే కొంతమందికి షేర్ అవుతుందన్నమాట. అంటే మీరు ఎంజాయ్ చేస్తే వేరే వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సో నెక్స్ట్ అయితే మాకైతే ఇలా కనిపించింది, స్నోతో నిండింది. అండ్ ఆల్సో జలకన్య అయితే వచ్చేసింది. మోస్ట్ అవైటెడ్ మెర్మెడ్ అయితే బయటికి వచ్చేసింది అనమాట. ఎంతమంది ఉన్నారో చూస్తున్నారు కదా, అసలు నార్మల్గా లేరు అక్కడ రష్. కొంచెం ఫస్ట్ చూడాలంటే భయం అనిపించింది, దయ్యంలాగా అనిపించింది నాకైతే దూరం నుంచి చూస్తుంటే. మొత్తం వైట్గా అంటే దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది అనమాట తనకు మేకప్ వేశారని. అండ్ నేను రియల్గానే కొంతసేపు అయితే నాకు రియలిస్టిక్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట, తను రియల్గానే జలకన్యానా అని. తర్వాత అర్థమైంది కాదు అని, ఎందుకంటే తను ఆక్సిజన్ పీల్చుకుంటుందనమాట బయటికి వెళ్ళి. సో ఫిషెస్కి నార్మల్గా అలవాటు ఉంటుంది కదా వాటర్లోనే కదా రెసిస్ట్ అవుతుంది. సో తనకెందుకు అలా అనిపించింది అని డౌట్ వచ్చింది. తర్వాత అర్థమైందనమాట సో తను రియల్ కాదు అని. కానీ మనం అబ్జర్వ్ చేస్తుంటే తన హెయిర్ చూస్తున్నాను, కానీ చూడడం మాత్రం కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా మనకు కూడా, ఏముంటుందా అని. అసలు మేము వెళ్ళింది మెర్మెడ్ని చూడడానికి అనమాట. సో ఫస్ట్లో అయితే కొంచెం ఎగ్జైట్మెంట్ అనిపించింది, తర్వాత చూడంగానే భయమైంది. మొత్తం తనైతే మొత్తం భూతంలానే ఉందన్నమాట. ఇంకా అందరైతే ఫొటోస్లో అయితే క్యూట్గా అనమాట. చిన్నపిల్లల దగ్గరికి అంటే తను హాయ్ చెప్తుంది, హార్ట్ సింబల్స్ వేస్తుంది అండ్ కిస్ ఇస్తుంది, ఫ్లయింగ్ కిస్. సో అవన్నీ చూస్తుంటే అర్థమైపోయింది అనమాట, ఒక కన్క్లూజన్కి వచ్చాము. ఎందుకంటే మెర్మెడ్స్కి వాటికి ట్రైనింగ్ ఉండదు అండ్ ఆల్సో దానికి తెలీదు హాయ్ చెప్పాలి బాయ్ చెప్పాలి అని. సో ఈమెకి ఎట్లా తెలిసింది అంటే ఈమె ఒరిజినల్ మెర్మెడ్ కాదు అని అర్థమైపోతుంది కదా. అండ్ మేమైతే అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాము తను ఒరిజినల్ది కాదు అని, ఎందుకంటే ఆల్మోస్ట్ మెర్మెడ్స్ అంటే ఇలానే ఉంటాయి కదా. సో వాళ్ళు స్కర్ట్ వేసుకున్నారు అని అప్పుడు అర్థమైపోయింది. సో మీరు కూడా అంటే మీకు కూడా ఇట్లా ఎంజాయ్మెంట్ అనిపిస్తుందా మెర్మెడ్ని చూస్తే? మీరు కూడా కింద కామెంట్ చేయండి డెఫినెట్గా. సో ఇంతవరకు మీరు వీడియో చూస్తున్నారంటే మీకు కొంచెం నచ్చిందే కదా ఈ కంటెంట్. సో ప్లీజ్ అదే చేతులతో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కదా.
సో అండ్ తప్పకుండా మెర్మెడ్ లవర్స్కి అయితే ఈ వీడియో అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నాలాంటి వాళ్ళు ఎవరైనా అంటే చూడని వాళ్ళ మెర్మెడ్స్ని మీరు ఈ వీడియోలో అయితే చూసేయచ్చు అనమాట క్లియర్గా. ఎందుకంటే ఈ బిట్ ఒకటి నేను చాలా పెద్దగా తీసాను అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూడడం అండ్ ఆల్సో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని. సో చూస్తున్నారు కదా, తను మీదికి వెళ్ళి ఆక్సిజన్ పీల్చుకుంటుంది అనమాట. సో ఫిషెస్కి అయితే లోపలనే ఉండి అవి రెసిస్ట్ అవుతాయి కదా, సో బయటికి వెళ్ళి ఆక్సిజన్ తీసుకోదు కదా, అంటే బయటికి వెళ్ళి ఇలా పర్టికులర్గా. సో అందుకు డౌట్ వచ్చేసింది అనమాట, పక్కా తిని ఒరిజినల్ మెర్మెడ్ కాదని. మీరు దగ్గర నుంచి చూస్తే కనుక సేమ్ భూతం ఫేస్ లానే అనిపించింది కదా మీకు కూడా. చూడండి, హాయ్ చెప్తుంది అండ్ మళ్ళీ మీదికి వెళ్ళి ఆక్సిజన్ తీసుకుంటుంది, మళ్ళీ ఉల్టా స్విమ్ చేస్తుంది అనమాట. అండ్ మనం లోపలికి ఎంట్రన్స్ వస్తే మాత్రం ఇట్లా మంచిగా వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది, అక్కడ నిల్చొని ఫొటోస్ దిగచ్చు. ఇంకా మేమైతే మంచిగా ఇక్కడ నిల్చొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. చాలా గాలి అయితే వస్తుంది అండ్ మనకి జూన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా మంచిగా అనిపించింది. అండ్ దాని నుంచి మొత్తం చల్ల వాటర్ అయితే వస్తున్నాయి అన్నమాట, మస్తు కూల్గా ఉన్నాయి. సో చాలా కూల్గా అనిపించింది, ఇలా కూల్ వాటర్లో ఉన్నందుకేమో అనిపిస్తుంది. అండ్ మా డాడీ వాళ్ళ ఫోటో సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళది అయిపోతే నేను వెళ్దామని చూస్తున్నాను, వాళ్ళు ఇంకా దిగుతలేరని నేను ఇంకా వెయిట్ చేసి చూసే వరకు వాళ్ళు ఇంకా దిగారు. సో తర్వాత అయితే కొన్ని క్లిప్స్ అయితే మా డాడీతో కూడా దిగుదామని దిగాను అనమాట. కానీ లిటరలీ ఇదైతే వర్త్ ఇట్ మూమెంట్ అని అనిపించింది, ఎందుకంటే చాలా నచ్చింది నాకైతే ఈ వాటర్ ఫాల్స్ది. అండ్ నేనైతే కొద్దిసేపు ఎక్కువసేపు దిగబుద్ధి కూడా అవ్వట్లేదు, కానీ దిగాలి కదా నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేయాలంటే. సో ఇదైతే నాకు చాలా నచ్చింది, ఇదైతే వర్త్ ఇట్ మూమెంట్ అని చెప్తాను. అండ్ ఆల్సో ఈఫెల్ ప్యారిస్ టవర్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మెయిన్గా ఫోటో దిగలేదు, ఇక్కడనే మిస్ అయిపోయాము. నెక్స్ట్ పక్కన అయితే స్నో పడ్డట్టుగా అంటే కాశ్మీర్ సైడ్ ఉన్న ఫీలింగ్ అయితే అనిపించింది. సో ఇది కూడా బాగుంది. అండ్ మా డాడీని ఫోటో తీయమని అడుగుతున్నాను. అండ్ లోపలికి మేమైతే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. సో అక్కడ కూడా చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో. ఇది యాక్చువల్లీ సండే నైట్ అనమాట. మేమైతే వెళ్తున్నాము ఎగ్జిబిషన్కి. లోపలికి సౌండ్స్ చూస్తున్నారు కదా ఎంత ఓవర్గా వినిపిస్తుందో. నాకైతే ఒక 2 seconds చెవులు పనిచేయలేదేమో అనిపించింది, ఎందుకంటే నేను ఓవర్గా అంటే ఇట్లా ఎక్కువ సౌండ్ ఉన్న కాడైతే నేను ఎక్కువగా ఉండను, ఎందుకంటే మొత్తం హెడేక్ వచ్చినట్టు అయిపోతుంది అనమాట. సో టీవీ సౌండ్ కూడా నేను ఇంకా చిన్నగా పెట్టుకొని చూస్తా, కానీ అంత పెద్దగా పెట్టుకొని చూడా. సో ఒకటేసారి అట్లా వెళ్ళే వరకు 2 నిమిషాలు ఇంకా చెవులని గిల్ సౌండ్ వస్తుంది అనమాట. అండ్ మేమైతే ఇంకా కిందికి దిగారు. ఫస్ట్ అన్నీ షాపింగ్ ఏరియా అయితే ఉందన్నమాట. సో మేము టెన్షన్ పడుతున్నాం అనమాట, అంటే ఉందా లేదా అని, ఎందుకంటే జైంట్ వీల్ కోసమే వచ్చాను యాక్చువల్లీ, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దామని. కానీ మా మమ్మీకి మాత్రం అస్సలు ఇష్టం లేదనమాట జైంట్ వీల్, ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు ఎక్కిందంట. సో కడుపులో రకరకాలుగా ఉందన్నమాట, మా మమ్మీ ఎక్కినప్పుడు అలా ఉంటుందంట. సో అందుకే నన్ను ఎక్కద్దు కళ్ళు తిరుగుతాయని అన్నది. అండ్ మా డాడీ కూడా అన్నాడు ఎక్కద్దు కళ్ళు తిరుగుతాయి, నీకు నువ్వు పర్సెస్ చేసుకోలేవు అని. కానీ ఇంకా నేను మా డాడీని కూడా ఎక్కించేసాను అనమాట నిన్న. సో మస్తు థ్రిల్లింగ్గా అనిపించింది, కానీ లోపల మేము ఎట్లా కెమెరా పట్టుకోవాలో అర్థం కాలేదు. తీసుకొని పెట్టుకున్నాం ఉన్నాయి కదా వెనకాల నాకు పెద్దది అదే ఉన్నాయి అసలైంది మన ఎంట్రన్స్ నుంచి బయట అలా మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళైతే ఒక కెమెరా షాప్ దగ్గర అయితే ఆగారనమాట. సో అనుకోకుండా అక్క కొనుక్కుందాం అనుకుందంట ఫోన్ పౌచ్, కానీ తన ఫోన్ మోడల్ది అయితే లేదంట, 1+3 మోడల్. సో నాదైతే ఫోన్ కేస్ అండ్ ఆల్సో కింద ఎక్స్టెన్షన్లో ఒకటి వస్తుంది. సో అదైతే తీసుకున్నాను. అండ్ ఒక ఆమె అయితే ఎట్లా భయపడిందంటే ఇక్కడ షోల్డర్ మీద మసాజర్ అని పెట్టేసింది. ఒకటి సెకండ్ నాకు భయం అయిపోయింది, అంతా ఫుల్ అంటే చాలా భయం అయిపోయింది. ఇంకా ఏం అనమాట ఏమైందా. సో ఇదైతే గన్ షూటింగ్, సో ఇదైతే మనం ట్రై చేయలేదు అనమాట, చేయడం మాత్రమే, ఎందుకంటే మనం ఎప్పుడు వాటిని ట్రై చేయలేదు, ఇప్పుడు కూడా కొత్తగా ట్రై చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఇంకొకటి ట్రై చేసామన్నమాట, అదేంటో మీరు చూసేయండి. కానీ మరీ కామెడీగా వచ్చాయన్నమాట గిఫ్ట్స్ అయితే. ఎప్పుడు ఎగ్జిబిషన్ ఇలానే అవుతుంది కదా, మీకు కూడా ఎప్పుడైనా ఇలానే అయిందో చెప్పండి, కామెంట్ చేయండి. సో మేమైతే ఇక్కడైతే ఆగామన్నమాట. తర్వాత ఇంకా అది కొంచెం నచ్చలేదు గేమ్,
సో అందుకే వచ్చేస్తున్నాము. మీరేమన్నా ట్రై చేస్తారా ఎప్పుడైనా ఎగ్జిబిషన్లో ఇలా ఫనీగా? కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే డిసడ్వాంటేజ్ అని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా మనకైతే ఆన్లైన్ పేమెంట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. అంటే జెయింట్ వీల్ కానీ కొలంబస్ కానీ అక్కడైతే మొత్తం అదే ఉండే అనమాట. అండ్ సపరేట్గా ఒకటి బుక్ ఆన్లైన్ అని ఒకటి పక్కన ఎక్కడో జెయింట్ వీల్ సైడ్. సో అంత దూరం వెళ్ళాలన్నమాట మనం ఫోన్పే పట్టుకొని నమ్మకం. సో ఇక మాకు అదొకటి అర్థమైపోయింది. అండ్ జెయింట్ వీల్ చూసిన ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇక్కడైతే కొన్ని షాపింగ్ మాల్ లాగా ఇక్కడ మనం కొనుక్కునేవంటే ఏం లేవన్నమాట. అన్ని ప్లాజోస్, షర్ట్స్ అలానే ఉన్నాయి. అండ్ మొబైల్ కేస్ అయితే ఇంపార్టెంటే కదా అని తీసుకున్నాను. నేను రీసెంట్గా తీసుకున్న మొబైల్ అయితే వివో Y400 అనమాట. నాది Y సిరీస్. సో అదైతే తీసుకున్నాను. సో దానికి వాచ్ అయితే ఒకటి ఉంది, కానీ అది ట్రాన్స్పరెంట్ కదా, సో అది మెయింటైన్ చేయలేమని బాగా అప్పటికప్పుడు ఇంకా బ్లాక్ కేస్ లాగా తీసుకొచ్చాను. అక్కడైతే చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉంది. ట్రై చేద్దామన్నా కూడా నేను చూడలేదన్నమాట. వీడియో బిజీలో ఉండి నేను ఇప్పుడే వీడియోలో చూస్తున్నాను అనమాట. చాక్లెట్ ఫౌంటైన్ నిజంగానే ఉందా అని. నెక్స్ట్ ఇక్కడనే ఎక్స్ప్లోర్ చేస్తుంటే అన్ని బ్రేస్లెట్స్ అన్ని ఇలా ఉన్నాను. ఏమో ఈగలు వెయిట్ చేస్తున్నా జెయింట్ వీల్ ఎప్పుడు ఎక్కుదామా అని. సో వీళ్ళైతే ఫస్ట్ నన్ను కొలంబస్ ఎక్కిచ్చేసారనమాట. ఇక్కడైతే ఇంకో గేమ్ అయితే ట్రై చేద్దామని చూసాం, బట్ అది మన వల్ల కాదని వచ్చేసామన్నమాట రిటర్న్. ఇంకా ఇక్కడ 3 బాల్స్ ఇస్తారంటే 50 రూపీస్. ఇంకా గ్లాస్ అయితే ఉంటాయి కదా, వాటిని అయితే కింద పడేయాలన్నమాట. సో అండ్ నెక్స్ట్ అయితే పక్కన మీకు కనిపిస్తుంది ఎంత పెద్దగా ఉందో జెయింట్ వీల్. చాలా మంచిగా అనిపించింది కదా, కానీ మా మమ్మీకి అయితే చాలా భయమైంది. మమ్మీ, అమ్మమ్మ అండ్ డాడీ కూడా కింద ఉంటుండే, కానీ డాడీ నేను గుంజుకొని వచ్చేసాను అనమాట. నాకు కొంచెం భయమైంది, బికాజ్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. ఇంకా డాడీ ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా అని నేనైతే మా డాడీని గుంజుకొని వచ్చేసాను జెయింట్ వీల్కి. మా డాడీకి కూడా ఇంట్రెస్ట్ లేదనమాట జెయింట్ వీల్ ఎక్కడం. అండ్ కెమెరాతో వీడియో రికార్డ్ చేద్దామంటే అది పాసిబుల్ కాలేదు. నేనైతే మమ్మీకి కింద కెమెరా. ఇక్కడైతే అన్నయ్య అయితే స్మోక్ బిస్కెట్స్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాడంట. సో ఇష్టం అంట అన్నకి, సో అందుకే తీసుకున్నాడు అన్న స్మోక్ బిస్కెట్స్. నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను లైవ్లో, నేను ఎప్పుడు యూట్యూబ్లో. అండ్ అదైతే తింటే మాత్రం చాలా కూల్గా ఉంటుందంట. సో చూస్తున్నారు కదా, మేబీ డ్రై వేసి వేస్తారేమో. ఇంకా మా మమ్మీ వేసుకోవాలి, ఎలా ఉందో రియాక్షన్ మీరే చూసేది. ఏమైంది? చూస్తున్నారు కదా, మరి చల్లగా ఉందని తెలిసి కూడా ఎందుకు మరి తీసుకోవడం. అండ్ మేమైతే ఒక గేమ్ అయితే ఆడబోతున్నాం అనమాట. ఈ గేమ్ 33 అయితే వాచ్, 6 అయితే టీవీ. ఎందుకు 6 వన్లోనే 6 వద్దాక ఏ బుట్టను, ఏ చెత్త షాటను, బ్రష్, చెత్త షాట అక్కడ బాగుంది. చెత్త చాట మీరు ఫస్ట్ వాడు ఏనా 50 రూపాయలు అవి లెక్క పెడతారా అడుగుతారా? ఏ స్టార్ట్ 2 బాల్సేనా? ఆ బొమ్మ అసలు బాగుంది. ఆ బొమ్మ కూడా బాగుంటుంది చిన్నదానికి కదా. 11 ఏముందిరా? లేదు వాచ్ 4 4 8 16 13 17 20 20 20 20 24 ఏముంది? 24 అయిపోయింది. 24 కింద పెట్టేసి 50 రూపాయలు దండం పెట్టుకో. అన్నీ ఒకటే 7 వేసేయాల, అన్నీ 1 వేసేయాలి. రాదాక లేదు కాదు, అన్నీ 6 బాల్స్ కదా, అన్నీ 1లోనే వేసేయాలి. వేస్తే మనకు టీవీ వస్తుంది. 6 బాల్స్ 1 1 1 1 1. ఏం 6 అక్క? ఏముంది 6లో? అది రాదక్క, అసలు రాదు. అది పక్కన జరిగిపోతుంది. టీవీ పయోనీరు
ఎట్లా మరి నేనేం వేయాలి 4 6 టాటా ఎన్నో అవి లెక్క పెడతాడు కానీ చూసేయాలి వేలేయాలి ఎగరగా ఏమంటారు 3K అనుకుంటే 3K వేయండి खत्म टाटा అక్కడ మొక్కుకునే टाटा बाय बाय गुड बाय गया బావ మీరే ఒకటి మంచిగా 17 कैरम बोर्ड बाबा 20 ఏదో బుట్టేశారా అక్క ఇదే గోకోనికే ఇట్లా గోకో గోకో సో మనం అంతా కష్టపడి ఆడినందుకు రివార్డ్ అయితే ఇదే అనమాట కామెడీగా 2 వచ్చాయి ఒకటేమో పెన్ స్టాండ్ ఇంకొకటేమో సంథింగ్ హ్యాండిల్ లాగా వచ్చింది అండ్ ఇంకొకటి అయితే లూప్ హోల్ లాగా ఉంది ఏందో సంథింగ్ బట్ అది మనకు అసలు రాదు 500 క్యాష్ బ్యాక్ అంట అండ్ ఆల్సో అందులో ఉన్న గిఫ్ట్ ఏమన్నా ఇస్తారంట బట్ చూస్తున్నారు కదా సీకులాగా ఉంది కదా సో అదైతే జరపాలన్నమాట చాలా కష్టం కదా అదైతే రాదు అందుకే ఆయన అంత మంచి చెప్తున్నాడేమో అయితే ఆ కవర్లు అయితే ట్రై చేశారు మీరు కూడా చూడండి ఏంటి అది అది దాని టచ్ కాకుండా దాని ఈడు దాకా ఇక్కడ తీసుకొస్తే కదా 500 క్యాష్ ప్రైజ్ లేకపోతే 7 కూడా ఇస్తారంటే మళ్ళీ క్యాష్ ప్రైజ్ అదేంటి ఐస్ క్రీమ్ బండి సర్ప్ వస్తుంది ఎక్కువ అని దానికి అంత టైట్గా పెట్టిన తర్వాత టచ్ అయితే ఎంత ట్రై చేసి పెద్దలు ఎక్కచ్చా మనం ఎక్కాల్సి బావ నువ్వు ఎక్కుర్రి నేను మంగకి నువ్వు స్నానకి ఎవడు ఇక్కడ చికెన్ బిర్యానీ తెచ్చుకొని తింటారు మంచిగా లేదనుకున్నా నేను పెద్ద నా ఫ్రైడ్ రైస్ అది కలిపి మమ్మీ హలీం లేదా ఇదా అదా కన్ఫ్యూజన్లో ఉన్నారు కొలంబస్ అయితే నేను అక్క అన్న అయితే ఎక్కామన్నమాట అంతే మమ్మీ వాళ్ళు అయితే ఇంకా బయటనే ఉన్నారు ఇంకా వీడియో తీయమంటే ఎలా తీస్తారో మీరే చూడండి వీడియో నేను అని అడుగుతాను
మేమైతే కొలంబస్ ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా జరిగింది. బట్ అక్క అయితే చాలా భయపడ్డది అనమాట. కొలంబస్ ఎక్కిన తర్వాత గట్టిగా పట్టుకుంది నన్ను అయితే ఎగ్దామని కూడా డిసైడ్ అయిపోతున్నాం అనమాట. అసలు ఎవరు ధైర్యం చేస్తలేదు జెయింట్ వీల్ ఎక్కదామని. కానీ నాకైతే మెయిన్గా వచ్చింది జెయింట్ వీల్ ఎక్కడానికి. అండ్ నెంబర్ 14లో అయితే ఒక అన్నయ్య అయితే కక్కాడనమాట. తన ఆల్కహాల్ అయితే కన్జ్యూమ్ చేశాడనమాట. సో అందుకు తనైతే కక్కేశాడు. దాన్ని చూసాక ఇంకా భయం అవుతుందనమాట, అంటే ఎలా ఉంటుందా అని ఎక్స్పీరియన్స్. బట్ ఇంకా ధైర్యం చేసి మా డాడీ లాక్కొని వెళ్ళిపోయా అనమాట. జెయింట్ వీల్ ఎలా అయినా ఎక్కాలి, ఇంత దూరం వచ్చినందుకన్నా ఎక్కాలి అని. సో 100 రూపీస్ ఏది మనం ఎక్కిన నెంబర్ అనుకుంటా వీడియో. కానీ ఇంకా లోపల స్టేజ్ చాలా బాగా వస్తుండే, కానీ భయం అయిందనమాట ఇక్కడ పడిపోతుందో మొబైల్ అని. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడైతే పక్కా తీస్తాను లోపల కెమెరా పెట్టి ఎలా ఉందో ఎక్స్ప్రెషన్స్. అక్క గురించి చెప్పాలంటే నార్మల్గా నవ్వుకోలేదు నేనైతే. చాలాసేపు ఇంటికి రాగానే కూడా నవ్వుకోలేదు, ఎందుకంటే అక్క చాలా భయపడింది. అసలు మీదకి ఎక్కినాక అయితే ఇంకా కళ్ళే మూసుకుంది, అసలు తను ఓపెన్ కూడా చేయలే కళ్ళు అయితే. అండ్ తన కాళ్ళు అయితే మస్తు వంకాయ అనమాట. నేను చూసాను లైఫ్, కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి, అంత విచిత్రంగా చేసి రావనాక. అండ్ మా రియాక్షన్ చూడండి. టైం అయిపోయింది చెప్పి మెల్ల తిప్పినాడు. లైట్లు బంద్ చేసిండు. అట్లా కాదు, ఇట్లా అయిపోయి గాయ్స్ వికెట్ అవుట్ అయిపోయింది, మనకి అయిపోయింది ఇక కథం. ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. మ్యాంగో జ్యూస్ తాగేసి ఇంకా మేమందరం రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట. ఈ బ్లాగ్ అయితే బాయ్.